హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? సుమని వ్లాగ్స్కు స్వాగతం అండి. ఇక్కడ సిద్ధవటం నుండి జ్యోతిపురం అని ఒకటి ఉందండి. ఇసుకలో పూడిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి శివయ్య లింగాలండి ఇవన్నీ. ఈరోజైతే మేము దర్శించుకోవడం జరిగింది. ఎటు చూసినా ఇసుకలో, మీరు ఎటు చూసినా ఇసుకలో ప్రతి చోట లింగం ఉంటుందండి. ఒక లింగం పోలి ఇంకొక లింగం అయితే ఉండదండి. చూడండి ఎంత పెద్ద పెద్ద లింగాలు ఉన్నాయంటే మీరు అసలు చూస్తే మీ కన్నులు తరించిపోతాయండి. అంత బాగున్నాయి లింగాలు. ప్రతి లింగము ఒకదాన్ని మించి ఒకటి. అసలు మీరు కళ్ళతో చూస్తే చూసినన్ని లింగాలు ఉంటాయండి ఇక్కడ. ప్రతి రాయ లింగ రూపమే. చూడండి ఎంత పురాతనం. ఆ గోపురం ఎత్తుకు ఇసుక వచ్చి ఆ పైన చెట్లు మొలిచినాయంట. అంత ఇసుకలో కూడిపోయింది లింగము. మీరు అసలు చూస్తే మీరు నమ్మలేరండి, అంత బాగుంటుంది ఇక్కడ. చూడండి ఎటు చూసిన ప్రతి రాయిలోనూ లింగం ఉంటుంది. లోపల చూడండి, లింగ రూప దర్శనంలో ఎంత బాగున్నాడో శివయ్య. ఓం హర హర సాంబ శివ, ఓం నమ శివాయ. చూడండి విగ్రహాలన్నీ పడిపోయి ఎట్లా ఉన్నాయి. లోపల చూడండి గోపురము అంత ఎత్తులో ఇసుకలో కొన్ని సంవత్సరాలు పూడిపోయి బయటికి వచ్చిందండి. అసలైనది లోపల ఉంది, ఇంకా చూపిస్తాను మీకు. ఈరోజు మాకు శివయ్య దర్శనం అయితే లభించిందండి. చూడండి ఆ చుట్టూ ఉన్నదంతా ఇసుకలో పూడిపోయినది. చూడండి మెయిన్ గుడిది. ఇక్కడ ఎటు చూసినా లింగాలేనండి. మీరు అస్సలు నమ్మలేరు, అంత ప్రశాంతమైన వాతావరణము. చూడండి ఎంత అప్పట్లోనే ఒక్కొక్క రాయిని ఎంతగా మలిచారంటే అంత బాగా మలిచి చేయించారు. ఏమైనా పాత కట్టడాలే వేరండి. చూడండి ఎటు చూసినా లింగాలేనండి. ప్రతి రాయిలోనూ అప్పుడు రాసినటువంటి శాసనాలు, అప్పుడు కట్టడాలు, విరిగిపోయినటువంటి స్తంభాలు. చూడండి శిల్ప సంపద ఎంత అందంగా ఉండాలో. చూడండి చూడండి శాసనాలు చూడండి. ఎదురుగా శివయ్య చూడండి ఎంత అందంగా ఇలా ఉన్నారు. హర హర సాంబ శివ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి చూస్తూ ఉంటే తనివి తీరకుండా ఉన్నాడండి. ఇది ఒకప్పటి స్వరంగం అంటండి. ఈ స్వరంగము ఇప్పుడైతే ప్రస్తుతానికి పూడ్చడం అయితే జరిగింది. ఇందులో ఉంచి చూస్తే చూసినంత ఉందండి స్వరంగం. ఇదైతే ప్రస్తుతానికి పూడ్చడం అయితే జరిగిందంట. మనకి పూర్తి వివరాలు అయితే తెలియదు. గుడి అయితే ఉంది. చేప ఎక్కడ ఉందన్న? ఇక్కడ గుడి మాటుకు చెక్కు చెదరకుండా శిల్ప సంపద ఎలా ఉందంటే చూడండి, ఇంచు ఇంచు ఎంత అందంగా చెక్కారో. అప్పటి నైపుణ్యమే వేరండి. మీకైతే ఎలా కనపడుతుందో నాకైతే తెలియదు. మధ్యలో వర్షపు నీరు వస్తే గబ్బిలాలు చూడండి ఎలా ఉన్నాయి. వర్షపు నీటితో ఎంత అందంగా ఉండేదో కదా అప్పటి గుడి.
ఒకసారి ఊహించుకుంటూ ఉంటేనే మీకు ఎలా ఉందో అయితే నేనైతే చెప్పలేను. నాకైతే చాలా అందంగా అనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ లోపల అభిషేకం నీరు ఇక్కడ వచ్చి పడుతూ ఉంది. చూస్తూ ఉంటే అస్సలు తనివి తీరడం లేదు. ప్రస్తుతానికి గబ్బిలాలు అయితే బీభత్సంగా ఉన్నాయి, కానీ గాలి వస్తుందండి. ఎటు సైడ్ నుండి వస్తుందో కానీ పైన వెంటిలేషన్కి కానీ ఇదంతా కానీ అసలుకి ఒళ్ళు అసలు జిల్లు అనేటట్టు అసలు ఎట్లా ఉందంటే చూస్తూ ఉంటే. ప్రస్తుతానికి గబ్బిలాలతో నాకైతే భయం వేస్తుంది చూస్తూ ఉంటేనేది. కానీ లోపల నుండి శివయ్య తెలియని ఒక అనుభూతి. అరే, ఇంత పాత కట్టడాలను మనం చూస్తున్నాము, అప్పట్లో ఎంత కష్టపడి కట్టారో, ఇప్పుడు ఎక్కడున్నాయండి ఇవి అసలకి. అప్పుడు కట్టడాలు కానీ అప్పుడు నైపుణ్యం కానీ ఎలా ఉండిందో చూడండి. రాయి రాయిని పేర్చి ఎంత అందంగా కట్టారో. చూడండి, నందీశ్వర వచ్చారు. ఇంకో ద్వారం. మొత్తం ఇది